For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి కాల సమయంలో తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. మకర రాశి వారికి 12 సంవత్సరం తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనిచర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉన్నప్పుడు అద్భుతమైన ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించగలగాలి. రాశిలోనే ఉండబడినటువంటి గ్రహ సంచార స్థితి ప్రకారంగా 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్ర గమన తిరోగమన సంచార స్థితి ఉండడం వలన రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక చిన్న చిన్న విషయాలకు అలసిపోవడం, ఆర్భాటాలకు వెళ్ళకపోవడం, నేనొక్కనే ఈ పని చేస్తున్నాను, ఇంకా ఇంత మించి ఎవరు పని చేయట్లేదు, నేనొక్కనే అలసిపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఇదంతా మీకోసమే చేస్తున్నాను అన్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కానీ ఎవరికి ఆకలి అయితే వారే భోజనం చేయాలి అన్నట్టుగా మీరు దాన్ని గమనించగలగాలి. ఈ కష్టమంతా ఎవరి కోసం చేసుకుంటున్నారు? మీకోసమే మీరు చేసుకుంటున్నారు. కానీ ఆ భ్రమను మీరు వీడగలిగితే ఎదుటివారు ఇబ్బంది పడకుండా పరిస్థితి ఉంటుంది. మనకు సామెత ఉంటుంది, ప్రేమలో పడిన వారు పచ్చకామెర్ల జబ్బు వచ్చిన వారు ఇద్దరు ఒకటేనట. వీడికి వ్యాధి తగ్గేంత వరకు ఇంట్లో వాళ్ళకు ముడుతుందట, అంటే ఫ్రెండ్స్కు ముడుతుందట. అలాగా ఈ యొక్క మకరాశి జాతకులు ఇదంతా మీకోసమే చేస్తున్నాను అనేటువంటిది మానేసి నా కోసమే నేను చేసుకుంటున్నాను, నా ఉజ్వల భవిష్యత్ కోసం నేను కష్టపడుతున్నాను అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అద్భుతమైన విజయ తీరాలకు మీ యొక్క ప్రయాణం ఉంటుందని చెప్పి గమనించాలి. తృతీయంలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు అనేక రకాలమైనటువంటి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఏం చేస్తున్నారు, మీ యొక్క ఆర్థికత పరిస్థితులు ఏంటని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటారు. చిరునవ్వుతో నెట్టుకెళ్ళిపోయండి. 12 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు గురువుతో వృషభ రాశిలో సంచారించడం వల్ల ఈ యొక్క మంగళుడైనటువంటి కుజుడు దేవగురు బృహస్పతి అయినటువంటి అక్కడ సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, మీకు సన్మానము, రాజ సన్మానము, గజ సన్మానము, పేపర్లలో మీ గురించి అచ్చు వేయడము, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లలో మీ గురించి గొప్పలుగా వచ్చే పరిస్థితిలో సకుటుంబ సపరివార సమేతం అందరూ కూడా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక చింతన మీ సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో రవి చేత బుధుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం తస్మాత్ జాగ్రత్త. అలాగే హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, కేశ సౌందర్యమైన వ్యాపారస్తులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో ఉండబడిన వారు జాగ్రత్తల వలన హోటల్ వ్యాపారంలో అనంతమైన సంపద మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.